డెంకాడ మండలంలో కరెంట్ షాకు తండ్రి కూతుర్లు ప్రాణాలు వదలడం కన్నీరు పెట్టిస్తుంది. డి తాళ్లవ వలస గ్రామానికి చెందిన 22 ఏళ్ల కట్టా సంధ్యారాణి శుక్రవారం రాత్రి 9:30 సమయంలో మేడపైన ఆరవేసిన బట్టలను తెచ్చేందుకు వెళ్లగా అందులో ఒక చీర ఇంటిపై ముందు భాగం నుంచి వెళ్తున్న కరెంటు వైరుపై పడింది. దానిని ముట్టడంతో ఆమె వెంటనే కరెంటు షాక్కి గురై అక్కడికక్కడే పడిపోయింది. మేడ మీదికి వెళ్లిన కుమార్తె ఎప్పటికీ కిందికి రాకపోవడంతో తండ్రి సూర్యారావు వెళ్లగా పడిపోయిన కుమార్తెను చూసి పైకి లేపేందుకు ప్రయత్నించాడు. దీంతో తండ్రి సూర్యారావు కూడా కరెంటు షాక్ కి గురయ్యాడు. అక్కడ తండ్రి పైకి వెళ్లిన వారు రాలేదని కుమారుడు మనోజ్ మేడ మీదకి వెళ్లాడు. అప్పటికి ఇద్దరు పడిపోయి ఉన్నారు. వీరిని ముట్టుకునే సమయంలో మనోజ్ కూడా కరెంటు షాక్ తగిలింది. అయితే మనోజ్ వెంటనే తేరుకుని పక్కనే ఉన్న కర్రతో వారికి అంటుకున్న వైర్ను కొట్టి వారిద్దరిని పక్కకు లాగాడు. స్థానికులు సహాయంతో అక్కని తండ్రిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.